హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ పండుగ గురించి మనకందరికీ తెలుసు కొన్ని విషయాలు. క్రిస్మస్ అంటేనే ఏంటి? ఆరాధన. క్రిస్మస్ అంటేనే ఆరాధన, క్రిస్మస్ అంటేనే సంతోషం అన్నమాట. క్రీస్తు పుట్టుక, ఆకాశంలో ఒక నక్షత్రం వెలిగింది. క్రీస్తు పుట్టిన వెంటనే ఆకాశంలో ఏం వెలిగింది? ఒక మంచి తార అన్నమాట. యేసు పుట్టిన వెంటనే ఏం జరిగిందంటే ఒక వేకువ చుక్క లాంటిది ఆ దినాన కనబడింది. సంతోషం. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. యేసు జన్మించిన వెంటనే కాలము రెండు చరిత్రలుగా మార్చబడి క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అన్నమాట. క్రిస్మస్ అంటేనే క్రైస్తవులకు మాత్రమే కాదండి, వినాలి బాగా. క్రిస్మస్ అంటేనే ఒక హోసన్నా మినిస్ట్రీస్కే కాదు, ఒక సంస్థకు కాదు, ఒక వ్యక్తికి కాదు, ఒక భూమికి మాత్రమే కాదండి. ఇది సమస్త ప్రపంచాలు, ప్రపంచాలు, ఇది ఒక ప్రపంచం. ఏది? భూమి అనేది ఒక ప్రపంచం. ఇలాంటి ప్రపంచాలు ఎన్నో ఉన్నాయన్నమాట. ఇలాంటి ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రపంచాలలో దేవుని యొక్క దూతలకు కానీ, అక్కడున్న ప్రతి ఒక్కరికి కానీ యేసుక్రీస్తు యొక్క పుట్టుక సంతోషం. మనం కూడా ఈ దినాన సెలబ్రేషన్ చేసుకొని చక్కగా ఆయన సన్నిధిలో సంతోషంగా గడుపుతూ ఉన్నాం అన్నమాట. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. ఇది క్రైస్తవులకు సంబంధించింది కాదు, ఇది క్రైస్తవులకు సంబంధించింది కాదు, ప్రజలందరికీ కలగబోవు చెప్పండి మహా సంతోషకరమైన శుభవర్తమానము. క్రిస్మస్ అంటేనే మనకు ఏం గుర్తుకొస్తుందంటే నక్షత్రం గుర్తుకొస్తుంది, తర్వాత సంతోషము, తర్వాత క్రిస్మస్ అంటేనే మనకేం గుర్తుకొస్తుందంటే బెత్లెహేం గుర్తుకొస్తుందండి. ఆ గ్రామంలో యేసుప్రభు పుట్టారు కదండి. చిన్న గ్రామంలో యేసుప్రభు పుట్టారు. బెత్లెహేము అంటే అర్థం ఏంటంటే రొట్టెల ఇల్లు, రొట్టెల ఇల్లు, అది గృహం అన్నమాట. అది ఈ జ్ఞానులు ఏం చేశారంటే బెత్లెహేమునకు వెతుక్కుంటూ వచ్చారన్నమాట. తూర్పు దేశపు జ్ఞానులు యేసుప్రభు పుట్టిన వెంటనే జ్ఞానులండి, జ్ఞానము కలిగిన వారు ఏం చేస్తారంట? యేసుక్రీస్తుని వెంబడిస్తారు. చెప్పాలి, హల్లెలూయా. మీరందరూ జ్ఞానులే అని మీరు అనుకుంటున్నారు. నాకు జ్ఞానం లేదు, బుద్ధి లేదు, వివేకం లేదు. మీరందరూ జ్ఞానులే. చూడండి, ఎంతోమంది లోకంలో మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరూ వచ్చారండి. మీరు చక్కగా ముసుగేసుకుని పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని దేవుని సన్నిధానికి వచ్చారంటే తూర్పు దేశపు జ్ఞానంలో మీరొకరు అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. తూర్పు దేశపు జ్ఞానంలో మీరొకరు. కాబట్టి జ్ఞానులు ఏం చేస్తారంట? వివేకులు, జ్ఞానులు యేసుక్రీస్తును ఎక్కడున్నాడైనా అని వెతుక్కుంటూ వచ్చారు. కాబట్టి దినాన మనం గమనించినట్లయితే జ్ఞానులు బెత్లెహేమును వెతుక్కుంటూ వచ్చినట్లుగా మనం గమనిస్తూ, బెత్లెహేమును గురించి చరిత్ర మనము తెలుసుకోవాలండి. మీరు తెలుసుకోండి. తర్వాత బెత్లెహేము గురించి పాత నిబంధన గ్రంథం, క్రొత్త నిబంధన గ్రంథం ఏమంటుంది బెత్లెహేమును గురించి తెలుసా? తెలుసుకోవాలి ఇవన్నీ. యేసుక్రీస్తు పుట్టుక గురించి ఏదో స్కిట్లు, ఈ పాటలు, ఇది ఒక భాగం, చిన్న భాగం. కానీ ఈ బెత్లెహేమును గురించి చరిత్ర మనం తెలుసుకోవాలి. ఈ బెత్లెహేము ప్రపంచానికి ఎక్కడుందంటే నడిబొడ్డున ఉందండి. ప్రపంచంలో మధ్యలో ఉన్నదన్నమాట ఈ బెత్లెహేము. దీని గురించి మనం తెలుసుకోవాలి. ఈ ప్రపంచం ఉందే, భూమండలం, ప్రపంచం మధ్యలో ఉందన్నమాట బెత్లెహేము. బెత్లెహేములోనే యేసు ప్రభు పుట్టారు. మనకు ఇంకో ఊరు కూడా గుర్తుకొస్తుంది. చెప్పండి, బెత్లెహేం తర్వాత ఇంకో ఊరు గుర్తుకొస్తుంది. చెప్పండి. యేసు ప్రభు, ఎస్, కరెక్ట్, యు ఆర్ రైట్. నజరేతును గురించి మనకు అర్థమవుతుంది. ఏంటంటే మీకు అర్థం కాదా? యేసు ప్రభు పుట్టుకంటేనే బెత్లెహేము గుర్తుకు రావాలి, నక్షత్రం గుర్తు రావాలి, తూర్పు దేశపు జ్ఞానులు గుర్తుకు రావాలి.
తర్వాత ఏం గుర్తుకు రావాలి? యేసు ప్రభు నజరేతులో ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? పుట్టినప్పటి నుంచి 22, 24 సంవత్సరాల వరకు నజరేతులో ఆయన పెరిగారంట. బెత్లెహేములో పుట్టారు, నజరేతులో అందుకని నజరేయుడా నా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవే అని నజరేయుడా, నజరేయుడైన యేసు అని ఒక ఆయన కేకలు వేస్తున్నాడు. కాబట్టి నజరేయుడైన పేరు. ఎందుకంటే బెత్లెహేములో పుట్టారు. ఎక్కడ పెరిగారు? నజరేతు అనే ఊరిలో. అక్కడ ఎవరున్నారంటే ఆ నజరేతు ఊరు ఎవరిదండి మనం గమనించినట్లయితే యేసేపు మరియమ్మల స్వగ్రామం అది. యేసేపు మరియమ్మల స్వగ్రామం అది. యేసుకు నజరేయుడు అనే పేరు సుమారు 22-24 సంవత్సరాల పాటు నజరేతులు పెరిగి ఆయన ఏం పని చేశాడు చెప్పండి? కార్పెంటర్ పని చేశాడు. వడ్లవాని కుమారుడు అనే పేరు ఆయనకు. ఆయనకేం పేరు? కార్పెంటర్, వడ్లవాని కుమారుడు అని పేరు అన్నమాట. నజరేతు అనగానేమి? నజరేతు అంటే అర్థం ఏంటంటే చెప్పండి, నజరేతు అంటే అర్థం ఏంటి? చిగురు. దావీదులో నుండి ఏం పుడుతుందంట? దావీదు వంశం నుండి చిగురు అంటే చిగురిస్తుంది నజరేతులో నుండి, దావీదు వంశం నుండి. నజరేతు అంటే చిగురించుట. ఈ నజరేతు అంటే అర్థం ఏంటంటే ఆ నజరేతు వాడైన యేసు రక్షించువాడు. చెప్పళ్ళు కొట్టవచ్చు కదా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. రక్షించువాడు, రక్షించే గ్రామం అది, రక్షించేవాడు, ఈ ప్రపంచాన్ని ఏలబోయే రక్షించే నజరేయుడైన యేసు అక్కడ జన్మించాడు, అక్కడ పెరిగాడు అనమాట. నజరేతు అని యేసును పిలిచారు. దయ్యములు పట్టిన వారు, గుడ్డివారు, తర్వాత భటులు, సైనికులు ఏమన్నారంటే అదిగో నజరేతువాడు, నజరేతువాడు ఆయన, నజరేతువాడు అని ఎవరన్నారు? గుడ్డివాళ్ళు అన్నారు, పాపులు అన్నారు, దయ్యం పట్టిన వారికి తెలుసు అన్నమాట. ఎవరికి? దయ్యాలు పట్టిన వారికి తెలుసు, కానీ ఈ దినాన మనుషులకు తెలియడం లేదన్నమాట. మనుషులకు తెలియడం లేదు చాలామందికి. జ్ఞానులు అనేవాళ్ళు, వివేకులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ దయ్యానికి తెలుసు, కానీ నజరేతువాడు అని చాలామంది. మీకైతే తెలిసింది, మీరు జ్ఞానులు కాబట్టి మీకు తెలిసింది, కానీ ఈ దినాన చాలామంది అన్య జనులు మనం గమనించినట్లయితే ఆ దయ్యాలకు తెలుసు, కానీ దయ్యానికి మించిన వాళ్ళు మనుషులు ఉన్నారు, వాళ్ళకి తెలియడం లేదన్నమాట. కాబట్టి ఈ దినాన దయ్యములు నజరేతువాడు అని చెప్పబడుతుంది. భటులు చెప్తున్నారు నజరేతువాడని. సిలువకు అప్పగించిన యొక్క పిలాతు ఏమంటున్నాడు? ఈయనలో ఏ పాపము లేదు, ఈయన నజరేయుడు, ఈయనలో ఏ పాపము లేదు అని ఎవరేమంటున్నారంటే నా చేతులు కడుక్కుంటున్నాను, నా చేతులు కడుక్కున్నా నా వల్ల కాదు బాబు, ఇతన్ని శిక్షించడం నా వల్ల కాదు, ఇతనిలో ఏ పాపము లేదు, నీతిమంతుడు అని ఎవరంటున్నారు? పిలాతు. కానీ అక్కడున్న యూదులు కానీ, పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ వీడిని సిలువ వేయండి, వీడిని సిలువ వేయండి, వీడిని సిలువ వేయండి అని వాళ్ళు కేకలు, దయ్యం పెట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సిలువ వేయమని చెప్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఈ దినాన్ని మనం తెలుసుకోవాలి. యేసయ్య పుట్టుకను గురించి తెలియకపోతే మనం నామకార్థంగా మనం ఉంటాం అన్నమాట. యేసయ్య పుట్టుకంటేనే మనకు ఏమర్థమవుతుందంటే బెత్లెహేము, తర్వాత నజరేతు, తర్వాత ఇంకో ఊరు గుర్తుకొస్తుంది. చెప్పండి, చెప్పొద్దు, ఇంకో ఊరు గుర్తుకొస్తుంది. చెప్పండి, యేసుప్రభు పుట్టుక. చెప్పండి, ఇంకో ఊరు గుర్తుకొస్తుంది. యెరూషలేము. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. యెరూషలేమును మనకు గుర్తుకొస్తుంది. దాని గురించి మనం ఆలోచించి, యూదా దేశ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన పట్టణం ఇది. ఆ ఇశ్రాయేల్ దేశానికే బిగ్గెస్ట్ సిటీ అనమాట, రాజధాని అనమాట ఈ యెరూషలేము. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. కాబట్టి యెరూషలేమును గురించి మనం ఏం చేయాలంటే దానిని
దాని చరిత్ర, దాని గురించి ప్రార్థన. ఎందుకంటే యెరూషలేములోని రాబోతున్న దినాలలో యేసు ప్రభువు 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టండి, చెప్పాలి హల్లెలూయా. యెరూషలేములోని రాబోతున్న దినాలలో ఆయన అక్కడుండి సింహాసనాసీనుడై ఆయన అక్కడ పరిపాలన ఎన్నేళ్ళు? 1000 సంవత్సరాలు ఆ యెరూషలేములోనే ఏం చేయబోతున్నాడంట? పరిపాలన ఆ పరిపాలన మీరు ఉండాలన్నమాట. చెప్పాలి అందరూ ఆమేన్ చెప్పండి, చెప్పాలండి. ఉంటారా ఉండరా? ఉండాలనుకున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. ఆ యెరూషలేములో యేసు ప్రభు సింహాసనాసీనుడై అక్కడ పరిపాలన చేస్తాడు. ఈ పరిపాలన అంత అంతరించిపోతుంది. మనుషులందరూ ఈ పరిపాలన చూసి విసిగి వేసారిపోయారనమాట. ఏ రాజకీయ నాయకుడు, ఏ అధికారి మేలు చేసేవాడు కాదు, స్వార్థపరులు. కాబట్టి రాబోతున్న దినాల్లో ఆ పరిపాలన జరగబోతూ ఉన్నది. పరిపాలన దాంట్లో 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలండి. ఒక్క సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 500 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు ఆ పరిపాలన. అంత ప్రాముఖ్యత ఉన్నది యెరూషలేముకు. దేనికి? యెరూషలేమును గురించి తెలుసుకోవాలి. దాంట్లో ఉన్న ముఖ్య పట్టణాలు బేతనియా అంటారు, ఎమ్మాయి మార్గం, తర్వాత బెత్లెహేము, తర్వాత బేతేలు, ఇవన్నీ మంచి మంచి గ్రామాలు దాంట్లో. తర్వాత ఎఫ్రాయిము, తర్వాత మనం గమనించి ఎరుకో, ఇంకా మనం బేతాని అని రకరకాలుగా మొదలగు గ్రామాలు, మంచి మంచి పట్టణాలు యేసు ప్రభు అక్కడ తిరిగి శరీరుడుగా సేవ చేసిన ప్రాంతాలు ఇవి. అపోస్తలుడైన పౌలు గారు కానీ ఇంకా కొంతమంది ఆ ప్రాంతాలలో సేవ చేశారు. ఈ పట్టణాల్లో 5 లోయలు ఉన్నాయన్నమాట. ఈ యెరూషలేం పట్టణం చుట్టుపక్కల 5 లోయలు, వీటిలో 4 లోయలు మాత్రమే చెప్పబడుతూ ఉన్నాయన్నమాట. ఒక లోయ పేరు ఏంటంటే కిద్రోను వాగు లోయది. కిద్రోను వాగు అని బైబిల్ చదువుకుంటాం కదా, అదనమాట కిద్రోను వాగు అంటారు. రెండోదిగా హిమ్నోము లోయ అన్నమాట. హిమ్నోను లోయ అంటారు దాన్ని, అదొక లోయ అన్నమాట. రెఫాయిము లోయ, తర్వాత షాల్ లోయ. ఈ యెరూషలేము గొప్పతనాన్ని మనము తెలుసుకోవాలి. యెరూషలేమును గురించిన జ్ఞానం మనం కలిగి ఉండాలి. బెత్లెహేమును గురించి, నజరేతును గురించి తెలుసుకొని దేవుని యొక్క సన్నిధిలో మనము సిద్ధపడి ఉండాలన్నమాట. దీని గురించి ఏంటి అని, యెరూషలేము గురించి. ఎందుకంటే రాబోతున్న దినాల్లో ఇశ్రాయేల్ రాజధానిది ఇప్పుడు. అది పరిపాలనకు, ఆరాధనకు కేంద్రం. అది యేసుక్రీస్తు అక్కడ ఉంటాడు. యేసుక్రీస్తును రాజ మార్గములో, మన యొక్క మార్గం ఎలాంటి మార్గం అంటే అది రాజ మార్గం. దాని మీద మనస్సు ఉంచుకొని ఆ యెరూషలేములో యేసు ప్రభు ఉంటాడు. అక్కడ ఆయన ఉంటాడు. ఆయనను మనస్సులో పెట్టుకొని మనం ఏం చేయాలంటే ఆ 1000 ఏళ్ల పరిపాలన జరగబోతుంది. దాని కొరకు నేను సిద్ధపడాలి. యేసుక్రీస్తు యొక్క పుట్టుకను గురించి ధ్యానించాలి. నా హృదయంలోనికి ఆయన స్తుతి సింహాసనాసీనుడై రావాలి అని మనం ఏం చేయాలంటే దాని గురించి మనం అక్కడ 12 గోత్రముల గురు వారికి ఒక చూడండి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. 12 గోత్రాల వారు అక్కడ ఉన్నారు. ఎవరు ఆ 12 గోత్రాల వారు? ఎవరు ఆ 12 గోత్రాల వారు? తెలుసుకోవాలి. ఆ 12 గోత్రాలు వారిని చూడండి, తాటిపై దేవుడు నడిపిస్తున్నాడు. ఒక రోజున వాళ్ళు పరిపాలన చేయబోతూ ఉన్నారు. వాళ్ళకి సింహాసనాలు వేసి అందరినీ పరిపాలన చేయమంటాడు అనమాట యేసు. మీరే పరిపాలన చేయండి. వాళ్ళే కాదండి, వాళ్ళ కింద మనం కూడా అందరం ఉంటామన్నమాట. అది పరిస్థితి అన్నమాట. యెరూషలేములో ఆయన సింహాసనాసనుడే. ఈ విధంగా ఈ యెరూషలేములో ఏం జరుగుతుందంటే దేవుడు కొన్ని పండుగలను కూడా వాళ్ళకి ఆచరించమని చెప్పాడు. దానికి ఎంతో అర్థాలు ఉన్నాయి, పరమార్థం ఉంది, దానికి ఎంతో అర్థాలు ఉన్నాయన్నమాట. ఆ యెరూషలేములో పండుగలు జరుగుతూ ఉన్నాయి. అదేం పండుగ అంటే చూడండి, నెలల పండుగ. ఒకటేమో ప్రథమ ఫలముల పండుగ జరుగుతుంది, నెలల పండుగ జరుగుతుంది, సంవత్సరం పండుగ జరుగుతుంది. ఈ పండుగలు వచ్చినప్పుడు ఈ 12 గోత్రం వారు
యెరూషలేములకు వెళ్ళి ఆరాధన చేస్తూ ఉంటారు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. అందరూ వెళ్ళి అక్కడ ఆరాధన చేస్తున్నారు. అందుకని పండుగలు దేవుడు ఆజ్ఞాపించడు, ఈ పండుగలు మీరు చేయండి. మనం ఏం పండుగలు చేస్తున్నాం? గుడారాల పండుగ చేస్తున్నాం, క్రిస్మస్ పండుగ చేసుకుంటాం. కానీ అక్కడ దేవుడు కొన్ని పండుగలను, ఒక సంవత్సరం పండుగ, నెలల పండుగ, తర్వాత ప్రథమ ఫలముల పండుగ, అంటే అందరు ఇశ్రాయేలీయులు అందరూ వాళ్ళ కష్టాజీతం తీసుకొచ్చి ఆ దిన ప్రథమ ఫలాలు, పండ్లు, పలహారాలు, వాళ్ళ ఖర్చు, వాళ్ళ పరిస్థితులన్నీ తీసుకొచ్చి అక్కడ అవన్నీ పండుగలు చేయమని ప్రభువు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు విశ్వాసులకు లోకంలో ఒక కేంద్రం అంటూ లేదనమాట. కేంద్రము ప్రస్తుతానికి మనకు కేంద్రం ఏంటంటే ఈ సంఘము. చెప్పాలి, ఆమె చెప్పాలి, హల్లెలూయా. ఈ సంఘం తర్వాత ఎక్కడ మన కేంద్రము? తర్వాత పరలోకపు యెరూషలేము, పరలోకపు సియోను మనకు కేంద్రమై ఉన్నది. దానిని మనం గురించి ఆలోచించాలి, అది కేంద్రమై ఉన్నది. కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధానానికి వచ్చిన మనము దేని గురించి మనం తెలుసుకోవాలి? బెత్లెహేమును గురించి తెలుసుకోవాలి, నజరేతును గురించి తెలుసుకోవాలి, యెరూషలేమును గురించి తెలుసుకోవాలి, తూర్పు దేశపు జ్ఞానం గురించి ఆలోచించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ నక్షత్రము, యేసుక్రీస్తు పుట్టిన వెంటనే ఒక నక్షత్రము ప్రపంచమంతటా కనిపించింది. ఏమిది? నక్షత్రం. వెలిగిపోతుందన్నమాట. ఎంతటి సంతోషము, ఎంతటి భాగ్యము! ఈ నక్షత్రమే ఏం చేసింది? అందరినీ, తూర్పు దేశపు జ్ఞానులు కానీ అందరినీ ఈ నక్షత్రమే నడిపించింది. ఆ నక్షత్రమే మనం అంట. ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి, హల్లెలూయా. చూడండి, యేసుప్రభు పుట్టినప్పుడు నక్షత్రం కనిపించింది. ఆ నక్షత్రాల వలె నేను చేస్తాను నిన్ను అని ప్రభు చెప్తాను. నిన్ను ఒక నక్షత్రం, నువ్వు ఒక నక్షత్రం, నువ్వు ఒక నక్షత్రం. ఇవన్నీ చిన్న చిన్న నక్షత్రాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు పుట్టుక గురించి ఇంతకుముందు చెప్పబడింది అన్నమాట. ఇంతకుముందు చెప్పబడింది దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరలోకం నుండి ఈ భూమిపైకి వచ్చుటలో ఉన్న ఉద్దేశం ఏంటి అసలు? 1-2 వచనాలు చదువుకొని మనం ముగించుకోబోతున్నాము. చదవండి, యోహాను సువార్త, యోహాను సువార్త ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 16వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయము 27-28 వచనాలు మనం చదువుకుందామండి. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచూ ఉన్నాడు. నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి వద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పాను. ఎవరితో చెప్తున్నారు? ప్రభు శిష్యులతో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? మీరు నన్ను ప్రేమించారు. హలో, మీరు నన్ను ప్రేమించారు. ఎవరిని అంటున్నారు? యేసు ప్రభు శిష్యులతో చెప్తున్న మాట, మీరు నన్ను ప్రేమించారు. ఎవరిని? యేసయ్యను ప్రేమించారంట వాళ్ళు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చి తిని మీరు నమ్మారా లేదా? మీరు హలో, నమ్మారా లేదా? చెప్పండి. యేసు ప్రభు దేవుని వద్ద నుండి వచ్చారని మీరు నమ్మారు గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచు ఉన్నాడు. తండ్రి మిమ్మల్ని ప్రేమించుచు ఉన్నాడు. చెప్పండి కొట్టండి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. తండ్రి మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను. తండ్రి వద్ద నుండి బయలుదేరి ఆయనకు ఒక శరీరం, మన ఈ శరీరం కాదండి, ఒక ప్రత్యేకమైన, వినాలి, హలో, డిస్టర్బ్ చేయకూడదు, బీ కేర్ఫుల్, డిస్టర్బ్ చేయకూడదు. చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. నేను తండ్రి వద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు నేను లోకము నుండి బయలుదేరి వెళ్ళుచు ఉన్నానని వారితో అన్ని విషయాలు యేసుప్రభు శిష్యులతో చెప్తూ ఉన్నాను. యేసుప్రభు ఈ లోకంలోనికి ఎందుకు వచ్చారు, ఉద్దేశం ఏంటి అనేది మనం గమనించినట్లయితే, యేసుప్రభు
రావడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఒకటి ఏంటంటే సంతోషం ఇవ్వడానికి. చెప్పాలి హల్లెలూయా కాదు, చప్పట్లు కొట్టండి. యేసు ప్రభు రావడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, మొట్టమొదటిగా సంతోషం ఇవ్వడానికి. నా సంతోషాన్ని మీకు ఇస్తున్నాను. దేనిని బట్టి మనం సంతోషించాలి? దేనిని బట్టి మనం సంతోషించాలి? ఈ లోకమంతా ఎలా ఉన్నదంటే నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్నదండి. ఈ లోకమంతా ఎలా ఉంది? నిరాశ. మీకు నిరాశ ఉన్నదా? చెప్పండి. మీకు ఉండకూడదు నిరాశ నిస్పృహ. నిరాశ నిస్పృహ లోకం ఇది. మానవునికి సంతోషం లేదు, బాహ్యమైన సంతోషం ఉంది. ఏది? బట్టలు వేసుకుంటున్నారు, తింటున్నారు, తర్వాత అన్నీ తిరుగుతున్నారు, ఇది సంతోషం. కానీ ఆ సంతోషం ఇవ్వడానికి యేసు ప్రభు రాలేదండి. బాహ్యమైన సంతోషం ఇది, చాలా అల్పమైన, చాలా చిన్న సంతోషం ఇది. కానీ ఆయన పుట్టగానే ఏం కలిగిందంట? మహా సంతోషము. చెప్పాలి, సంతోషము రావడం లేదు మీకు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఆయన పుట్టిన వెంటనే ఆయన ఈ భూమిలోకి ఎందుకు వచ్చాడంటే సంతోషం ఇవ్వడానికి. నిజంగా చెప్పాలంటే ఆ సంతోషము, పరిపూర్ణమైన సంతోషం ఎవరు అనుభవించలేదండి. అదైనా తాత్కాలికంగానే. కానీ మీ సంతోషం పరిపూర్ణమగునట్లుగా నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను. ఈ మాటల మకరందం. ఈ మాటలు మనం వింటూ ఉండగా దేవుని యొక్క మాటలు వింటూ ఉండగా విశ్వాసం కలుగుతుంది, దాంట్లో నుంచి సంతోషం కలుగుతుంది. ఈ సంతోషము పరిపూర్ణమవబోతుంది. చెప్పాలి హల్లెలూయా. అందుకని యేసు ప్రభు భూమిలోనికి ఎందుకు వచ్చి ఉన్నారంట? సంతోషాన్ని కలిగించడానికి. దేనిని బట్టి మనం సంతోషించాలి? అధికమైన సంతోషం. దేనిని బట్టి మనం సంతోషించాలి అనేది మనం గమనించినట్టు, దేనిని బట్టి మనం సంతోషించాలండి? దేనిని బట్టి సంతోషించాలంటే వినాలి. హలో, దేనిని బట్టి సంతోషించాలంటే ఆయన ఉన్నాడు. చెప్పండి, చెప్పాలి హల్లెలూయా. ఆయన ఉన్నాడు అని మనం సంతోషించాలి. చెప్పాలి, ఆయన ఉన్నాడు ఇక్కడ, ఆయన ఇక్కడ ఉన్నాడు అని నువ్వు సంతోషించాలి. అధికమైన సంతోషం. తర్వాత ఆయన బలమును బట్టి మనం సంతోషించాలంట. దేనిని బట్టి మనం సంతోషించాలంటే ఆయన సన్నిధిని బట్టి. దేనిని బట్టి? ఆయన బలాన్ని బట్టి, ఆయన సన్నిధిని బట్టి, తర్వాత ఆయన ఉన్నాడు అని మనం సంతోషించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇంకా ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? ఎందుకు వచ్చాడంటే శాంతి సమాధానమును ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చారు. చప్పట్లు హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని? శాంతి ఇవ్వాలని, సమాధానం, అసలైన శాంతి అన్నమాట. అసలైన శాంతి ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే, నా శాంతినే మీకు అనుగ్రహించుచూ ఉన్నాను. ఆదిలో ఎవరున్నారు? ఆదిలో ఆదాము వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం పోగొట్టుకున్నారు? సమాధానము, శాంతి పోగొట్టుకున్నారు. శాంతి సమాధానాన్ని పోగొట్టుకున్నారు. ఈ లోకమంతా శాంతి అయిపోయింది. శాంతి లేదు, సమాధానం లేదు. ఆయన ఒకరి మధ్య ఒకరికి సమాధానాన్ని, శాంతి సమాధానాన్ని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే శాంతి సమాధానం పోయింది, కానీ దేవుడు మనకు శాంతి సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. మనము గమనించినట్లయితే ఇంకా ఆయన ఎందుకు వచ్చి ఉన్నారంటే చెరలో ఉన్న వారిని విడిపించడానికి ఈ లోకానికి ప్రభు వచ్చి ఉన్నారు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. అంటే చీకటిలో, పాపములో, తర్వాత సాతాను కబంధ హస్తాలలో, చెరసాలలో ఉన్న వారిని విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇంకా మనం గమనించినట్లయితే ఆయన ఎందుకు వచ్చి ఉన్నారంటే ధర్మశాస్త్రము
నెరవేర్చడానికి. పరిశుద్ధ గ్రంథము, పాత నిబంధన గ్రంథాన్ని ఆ దినాన మోషేకు దేవుడు ఇచ్చాడు కదా, ఆ గ్రంథము దాంట్లో ఉన్న వాక్యాలన్నీ ఇశ్రాయేలు నెరవేర్చలేదన్నమాట. వాళ్ళ చేత కాలేదు, వాళ్ళు నీతిమంతులుగా ఉండడానికి చేత కాలేదన్నమాట. అందుకనే యేసు ప్రభువే మన పక్షాన ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే దేవుణ్ణి ప్రేమించాలి, తర్వాత పొరుగు వారిని ప్రేమించాలి, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలని అని చెప్తుందన్నమాట. ఇంకా ఎందుకు యేసు ప్రభు వచ్చి ఉన్నారంటే అపవాది క్రియలను లయం చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారంటే. అపవాది క్రియలు ఉన్నాయి కదా ఈ లోకంలో, అపవాది క్రియలు అంత అపవాది క్రియలే. ఈ అపవాది క్రియలన్నీ ఒక్కొక్కటిగా నిర్మూలన చేయడానికి. కాబట్టి అపవాది క్రియలన్నిటినీ లయపరచడానికి. అపవాది క్రియలంటే ఏంటి? దొంగతనం. అపవాది క్రియలంటే మోసం చేయడం, అబద్ధపు మాటలు, మోసాలు, అపవిత్రత. ఈ అపవాది క్రియలు ఏంటంటే మనుషులందరినీ రోగాల చేత నింపాలి, వాళ్ళు బాధపడాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, రోగాల చేత బాధపడి ఆ రోగాలు ఈ రోగాలు అన్నీ పెట్టేది ఎవరంటే సాతానుగాడు. ఈ అపవాది క్రియలు ఇవన్నీ, ఈ రోగాలన్నీ పెట్టేది వాడే. తర్వాత అందరినీ రోగాలు పెట్టి పాపం చేపించి దేవునికి దూరం చేసి లయము చేయాలని, పాతాళానికి నడిపించాలని అందరినీ, వాని ఉద్దేశం అన్నమాట. ఈ క్రియలన్నిటినీ లయపరచడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. చెప్పండి, కొట్టొచ్చు కదా, చెప్పట్లేమైంది? ఖర్చు లేదు కదా, చెప్పండి, ఖర్చు లేదు కదా, చెప్పండి కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా యేసు ప్రభు ఎందుకు వచ్చారు? యేసు ప్రభు ఎందుకు పిలాతుతో ఏమంటున్నాడు? పిలాతుతో ఏమంటున్నాడు యేసు ప్రభు? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను వచ్చి ఉన్నాను. సత్యమును గురించి. ఈ లోకంలో అంతా అసత్యమే, నిజమంటూ ఏమీ లేదు. సినిమాలన్నీ అబద్ధాలే, సీరియల్స్ అన్నీ అబద్ధాలే, అన్ని అబద్ధాలు అన్నమాట. ఏది నిజం ఈ లోకంలో లేదు. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే సత్యమును గురించి చెప్పడానికి. చప్పట్లు కొట్టవచ్చు. సత్యం అంటే ఏంటి? పిలాతు అడుగుతూ ఉన్నాడు, సత్యాన్ని ఎదురు పెట్టుకొని నేను సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి అని చెప్తూ ఉంటే, సత్యమును గురించి చెప్పడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. సత్యం ఉందంటే పక్కన ఎవరున్నారు? అసత్యం ఉన్నదని అర్థం, అసత్యం ఉన్నదని అర్థం అన్నమాట. ఈ అసత్యాలన్నీ తెలుసుకొని ఏది సత్యము? యేసు ప్రభు అందుకే అంటున్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునే ఉన్నాను. కాబట్టి సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చారను. సత్యం అంటే ఏంటి? దేవుని యొక్క రాజ్యము, సత్య నిత్య రాజ్యం అన్నమాట. ఏంటి? సత్య నిత్య రాజ్యం అన్నమాట. సత్య నిత్య రాజ్యం ఇది. ఈ రాజ్యము చూడండి, అన్ని రాజ్యముల కంటే ఆ దినాన నెబుకద్నెజరు రాజుకు ఒక కళ వచ్చింది. ఆ కళలో అన్ని రాజ్యాలు కనబడుతూ ఉన్నాయి. 5 రాజ్యాల కంటే కూడా ఒక గొప్ప రాజ్యం రాబోతూ ఉన్నది. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి. అన్ని రాజ్యాల కంటే చూడండి గొప్ప రాజ్యం రాబోతూ ఉన్నదని. అది సత్య నిత్య రాజ్యం. అదేం పేరు? చెప్పాలి, నోరు తెరిచి. చెప్పాలి, సత్య నిత్య రాజ్యం అంటే సత్య రాజ్యము. ఆ రాజ్యంలో సత్యం ఉంటుంది, ఆ రాజ్యము నిత్యము ఉంటుంది. చెప్పండి కొట్టండి, హల్లెలూయా. ఆ రాజ్యము నిత్యము ఉంటుందన్నమాట. అందుకనే యేసు ప్రభు ఇలాంటి రాజ్యం ఒకటి ఉంది, దానికి మీరు సిద్ధపడండి అని యేసు ప్రభుల వారు ఏం చేశారంటే ఆ సత్య నిత్య రాజ్యములను చెప్పడానికి ఈ లోకానికి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. ఇంకా మనం గమనించినట్లయితే తన ప్రాణం పెట్టడానికి యేసు ప్రభు వచ్చారు. అందరి కొరకు పాపాలు దోషాలు పోవడానికి యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే తన ప్రాణం పెట్టడానికి యేసు ప్రభు వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం.
అంత మాత్రమే కాదండి, యేసుప్రభు ఎందుకు వచ్చారంటే తన్ను తాను తగ్గించుకొని, నేను హెచ్చించడానికి కాదు, హెచ్చింపబడడానికి కాదు, కానీ నేను పరిచారము చేయడానికి. దేని కొరకు ఇచ్చారంట? పరిచర్య చేయడానికి నేను వచ్చాను. అందుకనే యేసుప్రభు ఏం చేశారు? యేసుప్రభు శిష్యుల్ని వరుసగా కుర్చీలో కూర్చోబెట్టి వాళ్ళ పాదాలను కడిగాడు అన్నమాట. యేసుప్రభు ఏం చేశారంటే పరిచారము. తన్ను తాను హెచ్చించుకోవడానికి రాలేదు, తన్ను తాను తగ్గించుకొని యేసుప్రభు శిష్యుల్ని వరుసగా కుర్చీలో కూర్చోబెట్టి మీ పాదాలను యేసుప్రభు కడిగాడు అన్నమాట. కడిగి ఇలా మీరు చేసుకోండి, ఒకరి పాదాలు ఒకరు కడుక్కోండి, తగ్గించుకోండి, ఒకరినొకరు గొప్ప చేసుకోండి, ఒకరినొకరు తగ్గించుకోదు, మీరు నా బిడ్డలు మీరు అని ఈ విధంగా పరిచారం చేయడానికి యేసుప్రభు వచ్చినట్లుగా మనం గమనిస్తాం. ఈ రక్షకుడుగా ఎందుకు వచ్చాడంటే పాపం నుంచి, రోగం నుంచి, నిత్య మరణం నుంచి విడిపించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నారంట. కాబట్టి తన ప్రజలను రక్షించడానికి ఎవరు రక్షించబడతారంటే, రక్షింపబడిన తర్వాత అంతవరకు ఎవరైతే ఈ రక్షణను కాపాడుకుంటారో, అంతవరకు సహిస్తారో వాళ్ళు దేవుని రాజ్యానికి అర్హులు. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు రక్షించబడతారంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని విశ్వసించినట్లయితే అప్పుడు నువ్వు రక్షించబడతావు అన్నమాట. అప్పుడు నువ్వు రక్షించబడతావు. ఈ విధంగా చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు పుట్టుకంటేనే మనకేం గుర్తుకు రావాలి? బెత్లెహేము గుర్తుకు రావాలి, నజరేతు గుర్తుకు రావాలి, యెరూషలేము గుర్తుకు రావాలి. ఇంకేం గుర్తుకు రావాలి? తూర్పు దేశపు జ్ఞానులు గుర్తుకు రావాలి. ఇంకెవరు కావాలి? స్టార్. నువ్వే ఒక స్టార్. చూడు ఎంత బాగున్నావు. చెప్పాలి హల్లెలూయా. చూడు మీరందరూ స్టార్లే అనమాట, వెలిగిపోతున్నారు అనమాట. స్టార్ గుర్తుకు. ఇంకొకరు గుర్తుకు రావాలి, గొల్లలు. ఈ గొల్లలు ఏం చేశారట? యేసుప్రభు పుట్టిన వెంటనే వాళ్ళు చూచారు, నమస్కరించారు, పోయి అందరికీ ప్రకటించారనమాట గొల్లలు. చెప్పాలి హల్లెలూయా. చూచారు, ప్రకటించారు, విన్నారు, తర్వాత అందరికీ ప్రకటించి ఫలానా చోటులో యేసుప్రభు పుట్టారని అందరికీ గొల్లలు పోయి చెప్పారు. ఇంకేం గుర్తుకు రావాలి? నాకు ఇవే గుర్తుకొచ్చింది. మీకేమన్నా గుర్తుకురా? ఇంకా యేసుప్రభు పుట్టిన వెంటనే ఏం గుర్తుకు రావాలి? ఇవన్నీ ఇంకేమో చెప్పండి. అంతేనా? ఇంకా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకోండి. అందరూ మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకోండి.